మనుషులు ముఖ్యమా, జ్ఞాపకాలు ముఖ్యమా? ఈ ప్రశ్న మన మైండ్లో ఎప్పుడూ వస్తుంటుంది. ఇది చాలామందికి రెగ్యులర్గా ఎదురయ్యే ప్రశ్న. మనుషుల పట్ల మనం అనుబంధాలు, ఆప్యాయతలు, మెమొరీసు, దాంతోపాటు ఎమోషనల్ బాండింగ్ కూడా పెంచుకుంటాం. కానీ కొంతమంది మనుషులు అనేక కారణాల వల్ల మనల్ని వదిలేసి వెళ్ళిపోవచ్చు, లేకపోతే శాశ్వతంగా దూరం అవ్వచ్చు. సో మనుషులు వెళ్ళిపోగానే వాళ్ళు వదిలేసి వెళ్ళిన స్పేస్ కూడా మన జీవితంలో ఆ వ్యాక్యూమ్ అలా ఉండిపోద్ది. కొంతమంది చాలా పెద్ద వ్యాక్యూమ్ వదిలేసి వెళ్తారు, కొంతమంది చిన్న వ్యాక్యూమ్ వదిలేసి వెళ్తారు. కానీ మనుషులు వెళ్ళిపోయిన తర్వాత, ఏ మనిషి వెళ్ళిపోయినా సరే, ఒక జీవితకాలం మనతో ఉన్న వ్యక్తి వెళ్ళిపోయినా సరే ఇంకా సరిపోయినట్టు అనిపిది మనకి. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఆ స్పేస్ మిగిలిపోతూనే ఉంటుంది. సో ఇట్లాంటప్పుడు మనం ఏమనుకోవాలి? వాళ్ళతో ఉన్న జ్ఞాపకాలు కానీ, వాళ్ళు చేసిన పనులు కానీ గుర్తుపెట్టుకోవాలా, కానీ ఆ మనిషిని తలుచుకుంటూ బాధపడిపోవాలా? ఈ రెండు ఆప్షన్స్ మన చేతిలోనే ఉన్నాయి. అయితే ప్రతి ఒక్క వ్యక్తిలో మనం నేర్చుకోవాల్సిన చాలా ఉంది. కొంతమంది వ్యక్తులు అయితే వాళ్ళ జీవిత పరమార్థమే ఎక్కువ ఇంపాక్ట్, ఇంటెన్సిఫైడ్ లైఫ్ని క్రియేట్ చేసి వెళ్తాం అనమాట. అంటే ఒక జీవిత పరమార్థం ఏంటి అంటే, నువ్వు ఎంతమంది జీవితాలు స్పృశించి వెళ్ళాం, ఎంతమందికి ఎంత మేలు చేయగలిగాం, ఎంతమంది జీవితాల్లో నీ జీవితం ఒక ప్రభావం ఉంది. అది ఏ మనిషి లైఫ్కైనా రియల్ టెస్ట్ అని నేను అనుకుంటాను. మనుషులు వెళ్ళిపోయినప్పుడు, అది ఏ కారణం వల్ల అయినా, వెళ్ళిపోగానే అసలు బాధపడద్దు. దానికి కారణం మనిషి పోవచ్చు, కానీ మనిషిలో ఉన్న అభిమానం, ఆప్యాయత, అంతకు మించి ఆ మనిషి మనకిచ్చేళ్ళిన నీతి, లేదా మనకిచ్చేళ్ళిన ఇన్స్పిరేషన్, లేకపోతే ఆ మనిషి యొక్క అడుగుజాడలు మనతోనే ఉంటాయి. మనుషులు అశాశ్వతం, కానీ జ్ఞాపకాలు శాశ్వతం. మనుషులు వెళ్ళిపోవచ్చు వదిలేసి, కానీ వాళ్ళు అందించిన ఆదర్శాలు, లేదా వాళ్ళు మనకిచ్చిన ఒక అడుగుజాడలు, ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ అనమాట. అవన్నీ మనతోనే ఉంటాయి. అవన్నీ ఎటు పోవు అనమాట. అవి ఎవరు తీసుకెళ్ళిపోవాలన్నా తీసుకెళ్ళలేరు. విక్టర్ ఫ్రాంకిల్ అని చెప్పి ఒక గొప్ప రచయిత, ఆయన సైకాలజిస్ట్, ఆయన ఒక బుక్ రాశారు, మ్యాన్ సెర్చ్ ఫర్ మీనింగ్ అని. దానిలో ఒక మాట అంటారు, ఏంజల్స్ ఆర్ లాస్ట్ ఇన్ ద పర్పెచువల్ కాంటెంప్లేషన్ ఆఫ్ ఇన్ఫినిట్ గ్లోరీ అని. అంటే ఆయన అర్థం ఆ టైంలో జూయిష్ కమ్యూనిటీకి సంబంధించి అదంతా. కానీ దానికి నా అర్థం ఏంటంటే, ఏంజల్స్ అంటే దేవదూతలు, అంటే గాడ్లీ పీపుల్ అన్నమాట. వాళ్ళు మనల్ని వదిలేసి వెళ్ళిపోతారు, అది ఏ కారణం వల్ల అయినా. వెళ్ళినప్పుడు వాళ్ళు దేనికి వెళ్తారంటే, ఇంకా గొప్పది సాధించడం కోసం, ఇంకా కొన్ని మంచి పనులు చేయడం కోసం, లేదా వాళ్ళు ఇంకా అద్భుతమైన వ్యక్తులు కావచ్చు. మనల్ని వదిలేసి వెళ్ళిపోగానే మనం బాధపడకూడదు. కారణం ఏంటంటే, వాళ్ళు మనకిచ్చిన ఆదర్శం కానీ, మనకు చూపించిన పాత్ కానీ, మనం దాన్ని ఎలా ముందుకు తీసుకెళ్లాలో అది ఎక్కువ ఆలోచించాలి. కానీ వాళ్ళు వెళ్ళిపోయారని మాత్రం బాధపడకూడదు. అది ఏ సంబంధమైనా, ఏ బంధమైనా, ఎవరైనా సరే.